హలో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ గాదర్. సో టుడే అనాలిసిస్ చూద్దాం. మనం మార్కెట్ దగ్గర దగ్గర మనకి 55,800 దగ్గర ఓపెన్ అవుతుంది. సో 129 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. మన డౌన్ సైడ్ బయర్స్ గుడ్ ప్రాఫిట్లో ఉన్నారు, వీళ్ళని టార్గెట్ చేయలేము. సో ఈ అప్ సైడ్ సెల్లర్స్ని టార్గెట్ చేద్దాం. ఇక్కడ నేను ఏంటంటే అందరూ ఇక్కడ షార్ట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. వీళ్ళు ఎస్ఎల్ హిట్ అయితే మార్కెట్ కంటిన్యూస్ పైకి వెళ్ళి అప్ సైడ్ వెళ్ళిద్ది, కంటిన్యూస్ వెళ్ళాలి మార్కెట్. సో మళ్ళీ ఇప్పుడు మార్కెట్ ఓపెన్ మళ్ళీ రీట్రేస్ వచ్చిన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఇమీడియట్లీ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే కొంచెం వెయిట్ తీసుకుని ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఓవరాల్ బయింగ్ సైడ్ చూద్దాం. నాకు ఇక్కడ సెల్లింగ్ సైడ్ కనిపించలేదు, ట్రేడ్ నాకు బయింగ్ సైడ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 500 లెవెల్ క్లోజింగ్ ప్రైస్ నిన్న బ్రేక్ అయింది. సో ర్యాండమ్ సెల్లర్స్ వస్తే వాళ్ళు ఎస్ఎల్స్ హిట్ అయినాయి. ఈ కన్సల్టేషన్లో ర్యాండమ్ ఎస్ఎల్స్ ఉంటారు, వాళ్ళు ఈ గ్యాప్ అప్లో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు, మార్కెట్ కంటిన్యూ ట్రాప్ అవుతారు, కంటిన్యూ వెళ్ళిపోవాలి మార్కెట్ పైకి. సో ఒక షార్ట్ కవరింగ్ రావాలి ఇప్పుడు మార్కెట్ మనకి ఇవాళ. సో పక్కా బయింగ్లో రావాలి, కొంచెం కాన్ఫిడెంట్గా చెబుతున్నా ఈ ట్రేడ్. చూద్దాం, అది కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే. రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే చెప్పలేను, మళ్ళీ పైకి కిందకి తిరుగుతూ ఉండేది మార్కెట్. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మంచి కొంచెం బులిష్ క్యాండిల్, మనం బయింగ్ సైడ్ ఇమీడియట్లీ తీసుకోవచ్చు. సో వెయిట్ చేద్దాం, మార్కెట్ ఓపెన్ అయ్యి ఇంకో మనకి 3 minutesలో మార్కెట్ ఓపెన్ అయ్యిద్ది. మనకి క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఎటువైపు మార్కెట్ వెళ్తుంది దాన్ని బట్టి ట్రేడ్ తీసుకుందాం. అప్డేట్ ఇస్తాను నేను. మన ఫస్ట్ క్యాండిల్లోనే బయింగ్ ట్రేడ్ తీసుకున్నా. సో మనకి అది ఫామ్ అయ్యేటప్పుడు గ్రీన్ క్యాండిల్ కనపడింది. సో వితౌట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకున్నా, బ్లైండ్లీ తీసుకున్న ట్రేడ్, కన్ఫర్మేషన్ లేకుండానే. మేబీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడిద్ది, మార్కెట్ ఇమీడియట్లీ వెళ్ళిద్ది అనుకుని ట్రేడ్ తీసుకున్నా, అసలు హిట్ అయింది. మళ్ళీ మిస్టేక్ ఇదే రిపీట్ చేస్తున్నా. మళ్ళీ వాళ్ళ మిస్టేక్, మన కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ తీసుకున్నా, గ్యాంబ్లింగ్ చేస్తున్నా. ఇదంతే, ఇది గ్యాంబ్లింగ్ మైండ్ సెట్టే, వితౌట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకోవడం. అట్లీస్ట్ క్లోజింగ్ వరకు కూడా నేను ఆగలేదు. ఈ రెడ్ క్యాండిల్ కనపడితే క్లోజింగ్ నేను వెయిట్ చేసేటోడిని. ఈ అట్లీస్ట్ ఇక్కడ వరకు ఇక్కడ బయింగో లేదా సెల్లింగో చేసేటోడిని. అసలు హిట్ అయింది మంది. 9,400 లాస్ ఇవాళ కూడా కంటిన్యూ 5th డే లాస్ మంది. మొత్తం మిస్టేక్సే. నిన్న తొందరపడి ఎంట్రీ ఇచ్చా, ఇవాళ తొందరపడి ఎంట్రీ తీసుకున్నా. మొత్తం ఈ వీక్ మొత్తం నాకు లాసలే. మార్కెట్ వెళ్తే ఎక్కడి నుంచి వెళ్ళాలి, లేకపోతే మొత్తం కంటిన్యూ వెళ్ళిపోద్ది, డౌన్ సైడ్ అయ్యిద్ది మార్కెట్ మొత్తం. ఇక్కడ నుంచి రికవరీ స్టార్ట్ చేయాలి. మేబీ డౌన్ సైడ్ వెళ్ళొచ్చు, ఎందుకంటే నిన్న క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది, ఇక్కడ నుంచి రికవరీ స్టార్ట్ అయింది. సో నిన్న కూడా ఇవాళ కూడా అదే ప్యాటర్న్ రిపీట్ చేస్తుంది. సో సెల్లింగ్ సైడ్ వెళ్ళడం కరెక్ట్ అనిపిస్తుంది కొంచెం రీట్రేస్మెంట్తో, ఎందుకంటే మళ్ళీ చార్ట్ రిపీట్ అయ్యిద్ది. ఇట్లా పైకి వెళ్తే కంటిన్యూ అప్ సైడ్ బ్రేక్ అవ్వాలి, లేకపోతే కంటిన్యూ డౌన్ సైడ్ వెళ్ళిపోవాలి. చిన్నగా పైకి వెళ్తే మాత్రం ఈ చార్ట్ రిపీట్ అయ్యిద్ది. ఇదండి ఇవాళ అనాలిసిస్. ఓవరాల్ లాస్లో బుక్ చేసినాం మనం.